మా సంఘంలోనే జరిగిన ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఆ రోజుల్లో మా సేవ ప్రారంభ దినాల్లో ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతానికి బ్రతకటానికి వచ్చిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మా దగ్గరకు వచ్చాడు. తలుపు కొట్టాడు. తలుపు తీసి, ఏంటి ఇస్సాకు వచ్చావన్నాను. అయ్యగారు, మా ఊరు వెళ్ళటానికి నాకు ఒక 1500 రూపాయలు అవసరమైంది. 1500 రూపాయల కోసం నేను అడగని వ్యక్తి లేడు, తట్టని తలుపు లేదు, తొక్కని గడప లేదు, అయినా నాకు 1500 పుట్టలేదు అయ్యగారు అని బెక్క ముఖం పెట్టుకుని నా వైపు చూసి అన్నాడు. నేను ఇస్సాకుని చూసన్నా, ఇస్సాకా, నువ్వు తట్టని తలుపు ఒకటి ఉంది, తొక్కని గడప ఒకటి ఉంది. నేను అన్నా, నువ్వు తట్టని తలుపు ఒకటి ఉంది, తొక్కని గడప ఒకటి ఉంది అంటే నా వైపు చూసి నవ్వుతా అంటాడు, అవునయ్య గారు, మీ తలుపే దట్టలేదు నేను అన్నాడు. అవునయ్య గారు, మీ గడపే దొక్కలేదు అన్నాడు. నేనన్నా, తొక్కాల్సింది నా గడప కాదయ్యా, తట్టాల్సింది నా తలుపు కాదయ్యా. నీ అవసరత నిమిత్తం దేవుణ్ణి అడిగావా? లేఖనం ఏం చెప్తుంది? అడుగుడి, వెదకుడి, తట్టుడి. బైబిల్లో రాయబడిన మాట యాకోబు భక్తుడు అంటాడు, వారు దేవుని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. క్రైస్తవ జనమా, ఈ రాత్రి నా వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వటానికి ఎన్నో విషయాల్లో సిద్ధంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం ఇవ్వాలని, చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని, చక్కటి ఆర్థిక స్థితిగతులు నీకు దయచేయాలని, నిన్ను నీ పిల్లలను తలమానికగా నిలవబెట్టాలని, ఓ మేలైన స్థితిలో నిన్ను నిలవబెట్టాలని, ఈ శ్రేష్టమైన ఈవులు నీకు ఇవ్వాలని దేవుడు సిద్ధంగా ఉన్నా నీవెందుకు పొందుకోలేకపోతున్నావో తెలుసా? ప్రార్థనా జీవితం నీకు లేక. యవన బిడ్డలారా, కష్టపడి చదువుకున్నారు నిజమే, చక్కటి డిగ్రీ, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉందో నిజమే. ఇవన్నీ ఉన్న జీవితంలో కొన్ని నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీకంటూ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవం లేక. దేవుని వాక్యమే అంటుంది, వారు దేవునిని అడుగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు. నీ జీవితంలో కొన్ని మేలైనవి పొందుకోలేకపోవటానికి ఆ ప్రార్థన నీ ఇంటిలో కొదువైపోయిందేమో. యవన తమ్ముడు, ఆ ప్రార్థన జీవితం నీ జీవితంలో కొదువైపోయిందేమో. ఆ మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో కొదువైపోయిందేమో. నీ కుటుంబంలో కొదువైపోయిందేమో. ఈ రాత్రి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని ఈ రాత్రి నుంచి మరలా నువ్వు తిరిగి కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. తమ్ముడు, నీ అవసరత నిమిత్తం దేవుణ్ణి అడిగావా? నా వైపు చూసి నవ్వుతా అంటాడు, అన్నయ్య, దేవుడు ఏమన్నా ఏటీఎం మెషినా అన్నయ్య? డబ్బులు ఏమన్నా దేవుని దగ్గర ఉంటాయా? దేవుని దగ్గర ఉండవు కదా అన్నాడు. పిచ్చోడా, గృహానికి వెళ్ళిన తర్వాత అడిగి చూడు. ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకో. రేపు మధ్యాహ్నం 12 గంటల దాకా నువ్వు ప్రార్థన చేసుకో. నీకు రాకపోతే మరలా 1 గంటకి నా దగ్గరికి రా. నీకు సాయంత్రం 4:30, 5 కదా ట్రైన్, నేను నీకు 1500 ఇస్తా, వెళ్ళిపో. వెళ్ళాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడు. ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపిస్తాడని చెప్తే రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఏలియా రాలా, ఏ కాకి రాలా. తెల్లారింది. ఉదయం 9 గంటల నుంచి ఇక భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారట. దేవా, 1500 సహాయం పంపించు, 1500 సహాయం పంపించు అని మధ్యాహ్నం 12 దాకా ప్రార్థన చేసుకుందామని చేసుకుంటూ ఉంటే 11:30 ఆ ప్రాంతంలో ఎవరు తలుపు కొట్టారు. తలుపు కొడితే వీళ్ళు మనసులో అనుకున్నారంట, మొత్తానికి దేవుడు ఏదో ఒక చెప్పాలి కాకా, సరే ఏదో ఒక కాకిని దేవుడు పంపించినట్టున్నాడు, సహాయం వచ్చినట్లుందని పోయి తలుపు తీశారు ఆశతో. తలుపు తీస్తే ఎదురుగా ప్రపంచంలోనే పిసినారి సంఘానికి ప్రెసిడెంట్, మహా పిసినారోడు నిలవబడ్డాడంట. ఆడెంత పిసినారోడు అంటే వీళ్ళ చేత గడిచిన సంవత్సరాల్లో పని చేయించుకొని 3000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి మహా పిసినారోడు. గడిచిన 3 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర పనిచేస్తే డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినాడు. దేవా, ప్రార్థన చేస్తే కాకోలం ద్వారా సహాయం పంపిస్తావు అనుకుంటే ఈ పిసినారి మనిషి వచ్చాడు ఏంటని మనసులో
అది ఒక రకంగా సనుక్కుంటానే, సెటు ఏంటి వచ్చారు మీరు అన్నాడంట. ఆయన అన్నాడట, ఇస్సాకు మీకు 3 సంవత్సరాల క్రితం 3,000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టేగా. అవును సార్, అది 3 సంవత్సరాల క్రితం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీ 3,000 రూపాయలు మీకు ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడంట. ఈ ఇస్సాకు అన్నాడంట, ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం కదా సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమో ఇస్సాక, రాత్రి నుంచి నా గుండెల్లో ఒకటే భయం. ఆ భయం తెల్లారిన తర్వాత ఇంకా అధికమైపోయింది. నా లోపట పుట్టిన భయం ఏంటో తెలుసా? ఇస్సాకు 3,000 రూపాయలు ఇచ్చావా బతుకుతావు, లేకపోతే పరదేశులమో ఎవరో మనిషి ఇక పాట ఎత్తుకోవాల్సి వస్తుంది అన్నట్లుగా నాకు భయం అయిపోయింది. నాయనా ఇదిగో నీకు ఒక దండం, నీ 3,000 రూపాయలకు ఒక దండం, నా 3,000 రూపాయలు తీసేసుకొని ఇచ్చేసాడట. ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆ 3,000 రూపాయలు తీసుకొని లట్టు బుట్టు సూట్ కేసు సర్దేసుకొని మా దగ్గరకు వచ్చాడు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట కల్లా తలుపు కొట్టాడు. తలుపు తీసాం. వెంటనే మోకరించి అంటాడు, అయ్యగారో ప్రయాణమే వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. ఇస్సాకు, దేవుడు డబ్బులు ఇచ్చాడా? ప్రార్థన చేయటం ఏంటి, డబ్బులు ఇకపోవటం ఏంటి అయ్యగారు, దేవుడు ఇచ్చేసాడు. ఇదిగో దశంభాగం అని చేతులు పెడతా నా వైపు చూసి ఏమంటాడు తెలుసా? అయ్యగారు, మన ఆరాధ్య దైవం మన యేసయ్య ప్రార్థనలు ఆలకించేవాడు మాత్రమే కాదు అయ్యగారు, మన దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అయ్యగారు అని ప్రసంగాలు చేసే నాకు ప్రసంగం చేస్తున్నాడు. నాకు అర్థం కాక, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడన్న సంగతి నీకెట్లా అర్థమైంది ఇస్సాకన్నా? అయ్యగారు, నేను యేసయ్యని అడిగింది 1,500, యేసయ్య నాకు ఇచ్చింది ఎంతమ్మా? నేను అడిగింది 1,500, యేసయ్య నాకు ఇచ్చింది 3,000 రూపాయలు అయ్యగారని ఆ 3,000 రూపాయల దశంభాగం నా చేతులు పెడతాను. వద్దులే తమ్ముడు, వద్దు వద్దు. సారీ. హల్లెలూయా. అందరం చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. మీకు ఒక విలువైన మాట ఇక్కడ చెప్తాను. నిన్నటి దినం అదే సమయానికి ఇస్సాకు చెయ్యి చాచే చెయ్యి అయింది. 24 గంటలు గడిచాయో లేదో చాచే చెయ్యి ఇప్పుడు ఇచ్చే చేయిగా మారిపోయింది. ఇచ్చే చేయిగా మారిపోయింది. ఎందుకు పరిస్థితులు మారిపోయాయో తెలుసా? నా ప్రభు బిడ్డలారా, మన ఇంటిలో నిజంగా హృదయపూర్వకమైన ప్రార్థన జరిగితే చాచే మన చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మారుస్తాడు. సహాయం కొరకు వర్ధించే చేతులను సహాయం చేసే చేతులుగా ప్రార్థన మన పరిస్థితులను మార్చగలదు. క్రైస్తవ జనమా, మరొక్కసారి ఈ మాట చెప్తున్నాను, ప్రార్థించకే. జీవితంలో అనేక విషయాల్లో నువ్వు ఓడిపోయావు. ప్రార్థించకే. దేవుని యొద్ద నుండి కొన్ని ఈవులను నువ్వు పొందుకోలేకపోయావు. ప్రార్థించకే. కొన్ని విషయాల్లో అపజయాన్ని పొందుకున్నావు. కనీసం ఈ రాత్రి ఈ వాక్యం వింటుండగానైనా ఇక మీదటైనా నీ ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుంటే, నీ నడుము కట్టుకొని ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు పోరాడటం ప్రారంభిస్తే, ఏది నిలిచిపోయిందో, ఏ ద్వారం మూయబడిందో, మూయబడిన ప్రతి ద్వారం యేసు నామం పేరిట ప్రార్థన ద్వారా మరలా దేవుడు తెరుచునుగాక. తెరుచున్నట్లు చప్పట్లు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం.